ఆయన మీ దోషమును అన్నిటినీ క్షమించువాడు. అంటే నీ లైఫ్లో ఉన్న ప్రతిదీ క్షమిస్తాడా దేవుడు? ప్రతిదీ క్షమిస్తాడు. నీకు తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును ఆయన మన్నిస్తాడు. ఎప్పుడైతే నీ తప్పులు మన్నించబడతాయో నీ ప్రార్థన ఫలిస్తుంది. హల్లెలూయా. పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సంతకం పెట్టేస్తాడు. మరి దేవుని దగ్గర నువ్వు పెట్టుకున్నటువంటి చాలా పిటిషన్స్, చాలా కంప్లైంట్స్, లేదా చాలా అప్లికేషన్స్, అంటే ప్రేయర్ రిక్వెస్ట్లు ఏవైతే నువ్వు పెట్టుకున్నావో దేవుడు ఒక్కొక్కటిగా క్లియర్ చేయాలా, నీకు శాంక్షన్ చేయాలంటే నువ్వేం చేయాలా? ఈ అప్లికేషన్కి కావాల్సినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్, దాని అర్హత నీకు ఉండాలి. పిలిచాడు, నేను పిలిచాడు, అదే రండి ఇక్కడ అన్నాడు, నిలబడ్డావు. సరే, ఇప్పుడు నీకు పెళ్ళి కావాలా, భార్య దొరకట్లేదు అన్నావు. సరే, నీకు ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా. మరి ఆ అమ్మాయిని నీకు ఇవ్వాలి, మంచి అమ్మాయి కావాలంటాడు. మళ్ళీ ఎవరు? ప్రార్థనా పరురాలై ఉండాలంటాడు మళ్ళీ కదా. ప్రార్థన పరురాలై ఉండాలి, మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ. మరి ఇవన్నీ ఇవ్వాలంటే నీ క్వాలిఫికేషన్ కూడా అట్లా మార్చుకో. నువ్వు అది మార్చుకో, నా దగ్గర రా. అప్పుడు నేను నీ దోషములన్నిటినీ క్షమించి నీ సంకటములన్నిటినీ కుదర్చు వాడు అని రాయబడింది ఇక్కడ. హల్లెలూయా. నిన్ను క్షమించి నువ్వు ఒప్పుకోవాలి, వచ్చి దేవా ఇదిగో నేను ఇది చేస్తున్నాను, నన్ను క్షమించు, ఇక మీదట దీన్ని నేను చెయ్యను, నేను ఇలా ప్రవర్తించాను, నేను ఇలా ఇది విధంగా నా యొక్క ఆలోచన, నా కోపము, లేదా నాకున్నటువంటి గర్వము, లేకపోతే ఇవన్నీ కూడా తెలియక నాలోనికి నేను తీసుకున్నాను, కానీ ఈ రోజు నుండి వీటన్నిటి నేను విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో, నువ్వు దేవుని దగ్గర ఒక కమిట్మెంట్ నువ్వు తీసుకొని నీ లైఫ్ని చేంజ్ చేసుకుంటావో దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడంట. హల్లెలూయా. దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ నీకు రోగం ఉంది, ఒకవేళ నీకేదో సమస్య ఉంది, నీకు శత్రువులు ఉన్నారు, దేవుడు ఏం చేస్తాడు? దేవుని మాట ఎప్పుడు కూడా వ్యర్థము కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి, నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. ఎవరి మీద పంపిస్తాడంట? నిన్ను ద్వేషించు వారందరి మీదికి. జాగ్రత్త, ఎవరో ద్వేషిస్తున్నారో. అమ్మా, ఈ వ్యాధి నాకెందుకు వచ్చింది, ఈ కరోనా నాకెందుకు వచ్చింది, నీకు తెలియదు. నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావు ఆయన దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేసి క్షమాపణ కోరుకున్నాడు. అందును బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన మీద రోగాన్ని ఎలగొడితే అది నీ మీదకి వచ్చేసింది. ఎందుకండి నువ్వు పొద్దున్న లేదు సాయంత్రం దాకా తిడతా ఉన్నావు ఆయన్ని, పొద్దున్న లేదు సాయంత్రం దాకా చెప్పిస్తా ఉన్నావు ఆమెని, పొద్దున్న లేసే సాయంత్రం దాకా ఇంకా వేరే పనే లేదు, ఎట్ట పేరు పాడు చేయాలి, ఎట్లా ఆమెకు ఉన్నటువంటి బెనిఫిట్స్, లేదా ఆమె పైన ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని అంతా కూడా నాశనం చేసుకుంటూ వస్తారనమాట వీళ్ళు కింద నుంచి. జాగ్రత్త, ఒకరు చూస్తూ ఉన్నారు నిన్ను కదా. ఎవరు చూస్తూ ఉన్నారు? నువ్వు పాడు చేయొచ్చు, నువ్వు వాళ్ళ గురించి తప్పు చెప్పి అది చెప్పి నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోడంట. వాళ్ళు కనుక వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టి వాళ్ళ తప్పులు ఒప్పుకుంటే నువ్వు అయిపోయినావు ఇంకా. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా, అంటే ఎవరిపైన కూడా మనము కోపతాపాలు కానీ, ద్వేషాలు కానీ, శపించడాలు కానీ ఉండదు. మనం క్షమించేవారుగా, ప్రేమించేవారంగా ఉండాలా. అవసరమైతే వారి తప్పును బట్టి మనం గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు, కానీ పగబెట్టుకొని వాళ్ళను మనం సాధించకూడదు, వాళ్ళ పేరును పాడు చేయకూడదు, వారిపైన అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. కొంతమందికి ఏదైనా తెలిసిందనుకోండి, ఇంకా అయిపోయింది, ఇంకా టామ్ 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 టామ్. వాళ్ళ ఫోన్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి రోజుకొకరు ఫోన్ చేసి, తెలుసా నీకు, అవునా ఇది మంచిది అని మనం అనుకుంటాం, కానీ అది మంచిది కాదని బైబిల్ చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎప్పుడైతే నిజంగా ఒక వ్యక్తి తాను క్రైస్తవుడు అని గ్రహిస్తాడో తన ఆలోచన మారిపోవాలి, తన ప్రవర్తన మారాలి, తన నడత మారాలి.
తన హృదయము మారాలి, తన జీవితం మారాలి. అప్పుడే దేవుడు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, వారి తరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం కోల్పోయింది అది మనం పొందుకోవాలి తిరిగి. ఎప్పుడు పొందుకుంటాం? దేవుని దగ్గరను క్షమాపణ కోరుకుంటే. ఇదిగో యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి. హల్లెలూయా. ప్రతి రోగం, నువ్వు ఏ రోగంతో బాధపడుతూ ఉన్నావు? సర్వ రోగముల నుంచి. ఇక్కడ ఏమన్నాడు? ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి. అంటే దేవుడు స్వస్థపరచగలడా ఇప్పుడు నీ రోగాన్ని? చెప్పండి అమ్మ. ఇప్పుడు నువ్వు ఆస్తమాతో బాధపడతా ఉన్నావు, లేదా క్యాన్సర్తో బాధపడతా ఉన్నావు, లేదా స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధపడతా ఉన్నావు, షుగర్తో బాధపడతా ఉన్నావు, ఇంకా చాలా రకాల వ్యాధులు కదా, జాయింట్ పెయిన్స్ కావచ్చు. దేవుడు స్వస్థపరచగలడా? ఎస్, దేవుడు స్వస్థపరచగలడు. పరిశుద్ధ గ్రంథములో అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను దేవుడు చచ్చిన వారిని లేపాడు. హల్లెలూయా. దేవుడు మరి అనేక సందర్భాల్లో కాపాడిన మరి అనేక గొప్ప సాక్ష్యాలు మనం చూడగలుగుతాం. అయితే నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపించు. హల్లెలూయా. నేను ఎవరైతే ద్వేషిస్తున్నావు, నువ్వు దేవునికి ఇష్టడిగా ఉన్నావు, దేవుని దగ్గర నువ్వు మరి నీ తప్పులను ఒప్పుకొని నిందారహితునిగా నువ్వు దేవుని ఎదుట ఉన్నావు, నీవు దేవుని కృపలో వర్ధిల్లుతా ఉన్నావు, ఆయన కృపలో నువ్వు వర్ధిల్లుతా ఉన్నావు, అప్పుడు దేవుని దూతలు నిన్ను కాపాడుతూ ఉంటారు. ఎక్కడ వెళ్ళినా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. నీ పైన అసహ్యంతో మాట్లాడే వారందరినీ కూడా వారు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు వాళ్ళకి. హల్లెలూయా. హల్లెలూయా. నీ పైన మరి నెగిటివ్ ఏది చేసినా అవన్నీ వాళ్ళ మీదకి పంపిస్తాడట. హల్లెలూయా. దానికి తగినట్లుగా నీ జీవితాన్ని మార్చుకోవాలా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తాం, నిర్గమకాండం 15:26 ప్రకారం మనం చూసినప్పుడు మరి అక్కడ మరి దేవుడు చెప్పినటువంటి మాటలను మనం అనుసరించినప్పుడు, పాటించినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు తప్పకుండా దేవుడు అద్భుతమైనటువంటి మరి స్వస్థత, విడుదల ఇస్తాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా.